ఈ చిన్న కుర్రాడు పైపు మీద నుంచి వెళుతుండగా అనుకోకుండా ఇది డ్యామేజ్ అవుతుంది. పడిపోతుండగా పక్కనే ఉన్న ఒక పైపుని పట్టుకుని వేలాడుతుంటాడు. ఈ కుర్రాడు తండ్రి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఇంతలో బ్రిడ్జ్ కూలిపోతుంది. ఈ కుర్రాడి సిచ్యువేషన్ ని అక్కడే ఉన్న లిటిల్ మాన్స్టర్ చూస్తుంది. ఈ మాన్స్టర్ ఈ కుర్రాడి ఫ్రెండ్. ఇతన్ని కాపాడడానికి అదే పైప్ మీదకి వస్తుంది. ఈ కుర్రాడు జారి కింద పడిపోతుండగా ఈ మాన్స్టర్ తోకను పట్టుకుంటాడు. ఈ మాన్స్టర్ ఈ కుర్రాడి బరువుని తట్టుకోలేక పైపుని వదిలేస్తుంది. ఇద్దరూ కింద పడిపోతుండగా ఈ లిటిల్ మాన్స్టర్ తనకున్న శక్తినంతా ఉపయోగించి పైకి ఎగురుతుంది. అయినప్పటికీ ఈ కుర్రాడి బరువు మోయలేక ఎగరలేకపోతుంది. తనకున్న బలాన్నంతా ఉపయోగిస్తూ ఎంతో కష్టపడుతూ ఆ కుర్రాన్ని ఒడ్డుకు చేరుస్తుంది. ఆ కుర్రాన్ని మోస్తూ ఎగురుతూ రావడం వల్ల ఈ మాన్స్టర్ బలం తగ్గి కొద్దిగా నీరసించిపోతుంది. ఇంతలో అక్కడికి ఒక బయోలాజికల్ సైంటిస్ట్ వస్తాడు. ఈ మాన్స్టర్ ని గన్తో షూట్ చేస్తాడు. దీన్ని అతని ప్రయోగాల కోసం ఉపయోగించాలని అక్కడ నుంచి తీసుకువెళ్తాడు. ఇంతలో ఒక పెద్ద మాన్స్టర్ గాల్లో నుంచి ఎగురుకుంటూ వచ్చి ఈ కార్ ని అడ్డుకుంటుంది. తర్వాత ఏమైందో పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.